హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. మనశంకర వరప్రసాద్ గారు అయితే ఇది యాక్చువల్గా మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 12వ తారీఖు, అంటే రేపు అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయండి. ఈ రోజు నైట్ నుంచి అయితే ప్రీమియర్స్ పడిపోతున్నాయి. ఆల్రెడీ బుక్ మై షో కూడా చాలా వరకు క్రాష్ అయిందని అంటున్నారు, కానీ ఉత్తుత్తిదే. అదంతా క్రాష్ అవడాలు అటువంటి ఏమీ లేవు. 2-3 సార్లు నేను కూడా ఓపెన్ చేసి చూశాను. ఇదంతా ఉత్తుత్తిది, ఏదో హైప్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే చెప్తున్నాడు అన్నది. నార్మల్గా మనం బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయినట్టే కనిపిస్తుంది. థియేటర్స్ అన్ని కూడా ఎక్కడ కూడా ఖాళీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడో దగ్గరగా స్క్రీనింగ్ దగ్గరగా ఉన్నాయి తప్ప మిగతా అన్ని కూడా ఇంకొంచెం అవైలబిలిటీ ఉన్నాయి. కొన్ని మాక్సిమం ఆఫ్ ద 99% కూడా ఫిల్ అయిపోయినాయనే చెప్పాలి. ప్రీమియర్స్ వరకు సంబంధించి ఎక్కడ ఖాళీ లేవు. మేబీ ఇది ప్రభాస్ సినిమా కొంచెం స్లోగా ఉండి, కొంచెం యావరేజ్ టాక్, మిక్స్డ్ టాక్, కొంచెం చోట్ల ఫ్లాప్ టాక్, ఇన్ని రకాలుగా రావడం వల్ల ఈ సినిమాకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సంక్రాంతికి మనం ఎవరిని తీసుకెళ్ళాలి, కొంతమంది ఇండివిజువల్గా చూసి తర్వాత పేరెంట్స్ తోటి పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకెళ్ళి అన్న ఉద్దేశంతో చాలా వరకు ఫుల్ అయితే అయిపోయినాయి. అయితే దీనికన్నా ముందర, మన ప్రీమియర్ షోస్ కన్నా ముందర యూఎస్ నుంచి ఒక టాక్ అయితే రానే వచ్చిందండి. ఆల్రెడీ నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సినిమా గురించి ఏమన్నారు ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ కమెంట్స్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకేమనిపించింది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇకపోతే విషయానికి వస్తే, మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారన్నారు. ఆల్రెడీ సంక్రాంతి కన్నా ముందే వచ్చేసారని చెప్పాలి. సినిమా ఎలా ఉందంటే, ఇందులో స్టోరీ అయితే నేనైతే చెప్పను, కానీ నాకు తెలిసిన పాయింట్స్, నేను తెలుసుకున్నటువంటి పాయింట్స్ మాత్రమే ఇక్కడ చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఈరోజు నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళబోతున్నా. ఇకపోతే సినిమా విషయానికి వచ్చేసరికి, చిరంజీవి గారికి సంబంధించి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఆయన ఇందులో మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించినటువంటి ఒక క్యారెక్టర్ అయితే, ఎస్పీజీకి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్ అయితే, ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది ఇందులో. దాన్ని మనం ఎక్కడ ట్రైలర్ రివీల్ చేయలేదు. ఆ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేశారని, అలాగే చాలా ఫన్ కూడా బాగా పేలిందని అని అయితే అంటున్నారు. అక్కడే నయనతార ఒక బిగ్ షాట్ కూతురు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి ట్రైలర్లో కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ సీన్స్. ఒక బిగ్ షాట్ కూతురు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరికి మధ్య ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యకి ఎలా పరిష్కరించుకుంటారు అన్నదే మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ. ఇంకొక కాలంలో ఎస్బీజీకి సంబంధించి ఏదైతే చూపించారో వీళ్ళు, దానికి సంబంధించి కూడా ఒక స్టోరీ రన్ అవుతూనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ 2 క్యారెక్టర్లని కూడా చిరంజీవి గారు చాలా ఎక్సలెంట్గా చేశారు. అదేవిధంగా నయనతార మనకి చెప్పనవసరం లేదు, లేడీ సూపర్ స్టార్. ఆమె ఒక మంచి పెర్ఫార్మర్. సో ఆమె కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసిందని అయితే చెప్తున్నారు. ఇకపోతే మనకి మెయిన్ క్యారెక్టర్గా హైప్ ఎంత క్రియేట్ అయిందని అంటే, ఈ సినిమాకి మామూలుగా ఒక చిరంజీవి గారి సినిమాకి ఎప్పుడు ఉండేటటువంటి హైప్ వద్దన్నా ఉంటుంది. విక్టరీ వెంకటేష్ గారు ఈ సినిమాలో కలవడం, అలాగే ఒక 20 minutes ఆఫ్ ద మూవీని ఆయన ఉంటాడని చెప్పడం అయితే ఈ సినిమా వల్ల ఇంకా కొంచెం హైప్ అయితే పెరిగింది. 2 రకాల ఫ్యాన్స్ అయితే దీనిలోకి రాబోతున్నారు. అందుకనే మేబీ అన్ని కూడా ఫుల్ అయినాయి అని అనుకోవచ్చు. ఆయన క్యారెక్టర్కి వచ్చేసరికి, ఆయన ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఆయన అయితే రావడం జరుగుతుంది. ఆయనకి నయనతారకి ఏంటి రిలేషను, అలాగే ఆయనకి చిరంజీవి గారికి ఏంటి ఈ క్యారెక్టర్లో శంకర్ వరప్రసాద్కి ఏంటి సంబంధం అనేది అయితే అని అంటున్నారు. ఆయన ఎంట్రీ కూడా అదిరిపోయిందని అయితే అంటున్నారు. ఆయన ఉన్నటువంటి 20 minutes కూడా మూవీ ఎక్కడికో వెళ్ళిందని అయితే కూడా టాక్ అయితే బయటికి వినిపిస్తూ ఉంది మనకి. సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్లారు ఆయన. ఆయన వచ్చినప్పటికి అప్పటి వరకు ఉన్న సినిమా ఒక ఎత్తు అయితే, వెంకటేష్ గారు ఎంటర్ అయినప్పుడు వెంకీ గౌడగా మనకు ఆల్రెడీ అనిల్ రావుపూడి డైరెక్టర్ గారు చెప్పుకున్నారు. వెంకీ గౌడగా ఆయన వచ్చినప్పటి నుంచి సినిమా రేంజ్ మళ్ళీ వేరే రకంగా మారిపోయిందని చెప్పేసి అయితే మనకి టాక్ అయితే వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్, అలాగే ఒక మంచి మెసేజ్ని కూడా ఈ సినిమాలో ఇచ్చారు అనిల్ రావుపూడి. ప్రతి సినిమాలో భగవంత్ కేసర్ కానీ ఆయన చేసినటువంటి మిగతా సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఒక తెలియని ఒక ఫన్తో కూడినటువంటి ఒక మెసేజ్ మనకు ఉంటుంది. ఆ మెసేజ్ని కూడా ఇందులో ఇచ్చారని అయితే చెప్తున్నారు. పాటలు అయితే అదిరిపోయినాయండి. స్క్రీన్లో మనం ఇప్పటివరకు మనం ట్రైలర్లోనో లేకపోతే లిరికల్ వీడియోస్లో చూసినవన్నీ కూడా అంతకు మించి ఉన్నాయని అయితే చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. బయట దేశాలు, యూఎస్ నుంచి అలా చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. పోతే మిగతా బీమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంత బాగా చేశాడు. క్యారెక్టర్స్ని కూడా వీళ్ళు తీసుకున్న ఎంతవరకు కథకు అవసరమో అంతవరకునే తీసుకోవడం, ఎక్కడ ల్యాగ్ లేకుండా 2 గంటల 46 నిమిషాలు సినిమా అయితే ఉందని, సినిమా చూస్తున్నా చెప్పి ఎక్కడ అనవసరమైన పాయింట్లు కానీ, వేస్ట్గా ఉన్నటువంటి సీన్లు కానీ ఎక్కడ లేవని. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే సంక్రాంతికి మంచి సినిమా మళ్ళీ అనిల్ రావుపూడి దగ్గర నుంచి వచ్చిందని అయితే చూసిన వాళ్ళు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే
మనకి ఎలా అనిపించింది అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళకి అక్కడ చూసేటటువంటి విధానం వేరే ఉంటది. ఇక్కడ మన ఆడియన్స్ చూసే విధానం వేరే రకంగా ఉంటది. కాబట్టి మనం ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నాము ఏంటి అనేది సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూలో ఒకసారి మాట్లాడుకుందాం. ఇది కేవలం యుఎస్ కి సంబంధించినటువంటి అక్కడ ఆడియన్స్ చూసినటువంటి వాళ్ళు చెప్పిన కొన్ని పాయింట్స్ ని మాత్రమే మనం తీసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సినిమా బాగుందన్న టాక్ అయితే వచ్చిందండి ఆల్రెడీ. చూద్దాం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారనేది. ఒక మంచి మెసేజ్ కూడా ఉందని చెప్తున్నారు. అలాగే పాటల్లో చిరంజీవి గారు పాత చిరంజీవి గారిని గుర్తు చేశారని, అలాగే చెంటబ్బాయి లాంటి కొన్ని క్యారెక్టర్స్ ని మనం పాత చిరంజీవి గారిలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ ని కూడా మనం ఇందులో చూస్తాం. కొన్ని సినిమాల్లో ఆయన చేసినటువంటి యాక్టింగ్ కానీ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కానీ కూడా మనకు అనిల్ రావుపూడి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేశాడు ఇందులో అని అయితే చెప్తున్నారు. చూద్దాం ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది సినిమా అనేది మనం ఈ ప్రీమియర్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎలా ఉందనేది కూడా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనశంకర వరప్రసాద్ గారికి సంబంధించినటువంటి యుఎస్ రివ్యూ ఇది. సో చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.